లోక సృష్టికృతము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతో నిత్యము. మీకు ఎట్లా అనిపించిందో కానీ ఈ పాట, ఆ వచనాలు, దైవజనులు రాసిన మాటలు జానిస్తా పాడుతూ ఉంటే అబ్బో ఒళ్ళు పులకరించి పాడుతుంది. ప్రభువుని చూచేదము, ఆనందం పొందేదము, ప్రభు సమానముగా ఆ భాగ్యమంతా మనకి వాస్తవంగా ప్రభు సమానంగా ఉంచుతాడా? ఎవరండి అంత ప్రేమించేది? ఆయనతో సమానంగా మనం చేస్తున్నాడు. అంత ప్రేమ, తండ్రి కోరికయే మనకొక రాజ్యం. లోక సృష్టికృతమే దిస్ ఇస్ హెవెన్. దీనికోసమే ప్రభు నిర్మించాడు ఈ ఎర్త్ అనేది, భూమి అనేది. ఇట్స్ కేవలము తాత్కాలికమైన సృష్టి అని కోరిక నా కొరకు. ఈ లోకంలో ఆయుష్ ఆయన నమ్ముకోవటానికి, ఆయన గురించి తెలుసుకోవటానికి మాత్రమే ఈ భూమి మనకి. ఈ భూమి మీద ఉన్నందుకు, ఈ భూమి మీద మనం బ్రతికినందుకు, ఈ భూమి మీద మనం పుట్టినందుకు ఆ నిత్యత్వమైనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడిని, నిత్యమైన రాజ్యాన్ని గురించి తెలుసుకోవటానికి మనం ఇక్కడ ఉన్నాం. అది కూడా తెలుసుకోకపోతే, ఆయన్ని అంగీకరించకపోతే ఇక జీవితం వలన ప్రయోజనము పిల్లరా పరలోకం గురించి చెప్పుకుంటున్నాం. అది పాత వాటిని గతించి క్రొత్తగా చేశాడు. రెండోది నూతనమైన విధానంలో చేశాడు. మహిమ నుండి అధిక మహిమలోనే మనం తీసుకెళ్తారు. మూడవది అక్కడ ఒక వింతైన మాట కనిపించింది. మీకు కనిపించిందా? మీరు అర్థం చేసుకున్నారు లేదో? 21 ప్రకటన 21 3వ వచనం, లేకపోతే మొదటి వచనం చివరి భాగం చదవండి. సముద్రము ఇకను లేదు. ఇది చాలా మందికి, మనకంటే దేవుని బిడ్డలకు కాదులే, లోకానికి ఇది ఒక వింతైన విషయం. ఇట్స్ హార్డ్ న్యూస్ టు బిలీవ్, ఇట్స్ అ షాకింగ్ న్యూస్ టు బిలీవ్. ఎందుకంటే లోకానికి ఈరోజు ఏం కావాలంటే సముద్రం కావాలి. సముద్రాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? BACH కదా, బీచ్. ఎంత పిచ్ అంటే ఈరోజు మానవుడు తనకున్నటువంటి డబ్బును, సమయాన్ని, ఆరోగ్యాన్ని అంతా ఎక్కడ వ్యర్థం చేస్తాడు అంటే బీచ్లే. మీకు తెలియదు, ఇక్కడ మీకు బీచ్లు లేవు కాబట్టి మీకు తెలియదు. మా చీరాలు రండి, మా చీరాలకు 6 కిలోమీటర్లో బీచ్ ఉంది. శనివారం వచ్చిందంటే శనివారం, ఆదివారం, ఒకవేళ శుక్రవారం కూడా దాని సెలవు వచ్చిందంటే సోమవారం కూడా వచ్చింది, సెలవు వచ్చింది. 4 రోజులు చీరాల పట్టణంలో ఒక్క లాడ్జ్లో ఒక్క రూమ్ కూడా ఖాళీలో ఉండట్లా. ఆ బీచ్లోనే, మా చీరాల సముద్రంలోనే దగ్గర 50 నుండి 60 రిసార్ట్లు కట్టారు. 50 నుండి 60. ఎంత బిజినెస్ అంటే కోట్లలోనే, లక్షల్లోనే. రోజుకి రూమ్ రెంట్ స్థిరంగా ఉండదు. మామూలుగా అయితే స్థిరంగా ఉంటుంది.
రూమ్ రెంట్స్ ఇంతనే ఉంటాయి. కానీ అట్లా ఉండదు మా చీరాల్లో. డిమాండ్ బట్టి 5,000, అవసరమైతే 10,000 డబ్బులు కడుతున్నారు. అక్కడే బుక్ చేసుకున్నారు హైదరాబాద్. మీరు చీరాలకు వస్తే శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఆదివారం దాకా మీకు ఏపీ రిజిస్ట్రేషన్ బండ్ల కంటే టీఎస్ టీజీ రిజిస్ట్రేషన్ బండ్లు, ఇప్పుడు కేఏ బండ్లు కూడా వస్తున్నాయి, కర్ణాటక రిజిస్ట్రేషన్ బండ్లు కూడా వస్తున్నాయి. అటు బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు 5 రోజులు కష్టపడి డబ్బులు బాగా ఓవర్ టైంలు చేసి వాళ్ళకి డబ్బులు లెక్కలేదు, ఓవర్ టైంలు చేసి రాత్రి రోజులు సంపాదించి ఆడికి వచ్చి వాళ్ళ కార్లో కూర్చొని కారులో తాగుతూ ఆ బీచ్ల దగ్గరికి వచ్చి రిసార్ట్లు, ఎంత బిజినెస్ ఎంత భయంకరంగా జరుగుతుంటే పాపం విస్తరించిపోయింది. కదా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నూతన ఆకాశంలో పరలోకములో పరిశుద్ధాత్మ స్పష్టంగా రాయించి పెట్టారు, సముద్రము ఇక పరలోకములో ఉండని విషయాలు రాయించారు పెట్టాడు దేవుడు, లేని విషయాలు రాసి పెట్టాడు, ఉండే విషయాలు రాసి పెట్టాడు. సముద్రము లేదు, సముద్రంతో పాటు ఇంకొకటి లేదు, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కడ, నక్షత్రము కాంతి వారికి అక్కడ సముద్రం అక్కర్లేదు. ఎందుకు? యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో సముద్రంలో దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు. ఇంకా నూతన ఆకాశము యెషయా 17 చదవండి, యెషయా 17, 12, 13 వచ్చిన దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి స్థలం కాదు అది. పరలోకంలో సముద్రం ఎందుకు లేదు అని అంటే ఇంకా దేవుని మీద తిరుగుబాటు చేసే సమయం సందర్భం కాదు పరలోకంలో. ఇంకా సముద్రం ఎందుకు లేదు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం చదివితే క్రీస్తు విరోధి సముద్రం నుంచే పైకి వస్తాం. అదే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 1-3 వచనం చదివితే ఆ క్రూర మృగము అపవాది ఆ విస్తారమైన జలముల మీద కూర్చున్నాడు, సముద్రం మీద కూర్చున్నాడు. అందుకని ఇక నూతన ఆకాశంలో పరలోకములో సముద్రం అనేది లేదు, సముద్రం అనేది లేదు. ఇక మీదట అలాంటి దుష్టత్వం ఉండదు, పరలోకములో అలాంటి దుష్టత్వం ఉండదు, పరలోకములో అలాంటి చీకటి వ్యాపారాలు ఉండవు, పరలోకములో అలాంటి పాపపు పనులు ఉండవు. ఇప్పుడు ఈరోజు భూమి మీద నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి, ఇంకా పరలోకం లేదు. ఇప్పుడు ప్రస్తుతం భూమండలం అంతా కూడా ఎంతంటే 71% ఆఫ్ వాటర్. ఈ భూమి అంతటిని 71% వాటర్తో కప్పబెట్టబడింది, 29% సర్ఫేస్ ల్యాండ్. ఈ 71% 5 మహాసముద్రాలుగా విభజించారు. ఈ 29% భూమిని 7 ఖండాలుగా విభజించారు. అది ఆసియాఖండం, మన ఆసియాఖండం. ఈ కొత్త ఆకాశం కొత్త భూమి వాటర్తో ఆపరేట్ ఇప్పుడున్నటువంటి భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశం ఇవంతా కూడా వాటర్తోనే ఆపరేట్ అవుతుంది. మీకు తెలుసా, మీ శరీరంలో దగ్గరగా 40-50% వాటర్ ఉంటుంది. మీరు ఎర్రటి ఎండలో దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం మనం తిమోతి గారు కష్టపడి సంఘస్థులు దైవజనులు చేసిన ప్రార్థన వలన ఈ ఎండలు తప్పించుకోగలిగే ఈ సంవత్సరం. ఎందుకంటే ఇది ఏ తేదీ అండి? ఇది మే 27 కదా. మీరేమంటారు మాకు తెలియదు. మా దగ్గర మే 24వ తారీఖు నుంచి అదేంటి అంటారండి, కార్తీక మాసం, రోహిణి కార్డు. మా ఏరియాలో రోడ్లు కూడా బయలుపోతాయి, బండలు పోతాయండి. కష్టపడి ఉపవాసాలండి ప్రార్థన చేసి మేఘాలు తెప్పించారు. పిల్లరా, ఈ ఎర్రటి ఎండలో మనం అట్లా నడుచుకుంటూ పోతే ఏం దెబ్బ తగులుతుంది? గారి దెబ్బ, ఇంటి దెబ్బ, వడదెబ్బ. అంటే అర్థం ఏంటి? వడదెబ్బ అంటే అర్థం ఏంటి? బాడీలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది కదా, నీరంతా కూడా ఆవిరైపోతే ఏమవుతుంది? వడదెబ్బ ఏంటి అర్థమైంది? ఇక పడిపోవటం కదా. ఇంకా అది సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోవటం, అక్కడి నుంచి ఏదో బకెట్ ఎత్తుకోవటం. పిల్లరా, బాడీలో అంత వాటర్. అంతెందుకండి, మన రక్తంలో కూడా ప్లాస్మా అనేది ఉంది, దాంట్లో కూడా 40% ఏముంది? వాటర్. ఈ భూమి మీద వాటర్ లేకుండా ఏది లేదు. ఈ భూమి, ఈ పాత సృష్టి అంతా కూడా ఇట్ ఈస్ ఆపరేటెడ్ త్రూ వాటర్, విత్ వాటర్, నీటి ద్వారా నడిపించబడదు. కానీ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఈ నీటి ద్వారా నడిపించబడదు, నీరు అవకాశం లేదు. అంతేకాదు ఈ సముద్రం ఎందుకు లేదో తెలుసా? సముద్రం మనుషుల మధ్య డివిజన్స్ తీసుకొచ్చింది. ఇలా నేను చెప్పానే, 5 సముద్రాలు, 7 ఖండాలు. ఈ సముద్రానికి ఆ సముద్రం మధ్య ఒక ఖండం. సముద్రము, దిస్ ఓషన్ బ్రింగ్స్ డివిజన్ అమాంగ్ ద పీపుల్. ప్రజల మధ్య విభేదాలు, ప్రజల మధ్య దాన్ని ఏమంటారు, సపరేషన్స్, వేరుపరచుతారు. కానీ పరలోకంలో సపరేషన్స్ లేవు, పరలోకంలో ఖండాలు లేవు, పరలోకంలో సముద్రం లేదు, పరలోకంలో అందరూ ఒకే స్థలంలో ఒకే చోట ఉంటారు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క మహా
మహిమ కలిగినటువంటి స్థలం. అక్కడ పాపానికి చోటు లేదు, తిరుగుబాటుకు చోటు లేదు, దుష్టత్వానికి చోటు లేదు.